నమస్తే ఫ్రెండ్స్. ముద్దుల మావయ్యకు క్లాప్ కొట్టిన అల్లుడు. జనరల్గా మన తెలుగు ఇళ్లలో అల్లుడు గారు వస్తున్నారంటే చాలు మావయ్యలు చాలా సాఫ్ట్గా సైలెంట్గా అయిపోతారు కదా. ఎక్కడ అల్లుడికి కోపం వస్తుందో, ఎక్కడ మర్యాద తక్కువ అవుతుందని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ చూసారా? మన ముద్దుల మావయ్య నందమూరి బాలకృష్ణ గారేమో రౌద్రంతో పవర్ఫుల్ మాస్ లుక్తో మీసాలు తిప్పుతూ కెమెరా ముందు రాయల్గా నిలబడి ఉంటే, అల్లుడు గారు ఎంతో పద్ధతిగా వచ్చి గౌరవంగా ముహూర్తపు షాట్కి గట్టిగా క్లాప్ కొట్టేశారు. ఎస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమా ముహూర్తపు షాట్ వేడుక జరిగింది. ఈవెంట్ మొత్తానికి పక్కా హైలైట్ టైటిల్ ఏంటంటే ముద్దుల మావయ్యకు క్లాప్ కొట్టిన అల్లుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పెషల్ గెస్ట్ గా వచ్చి క్లాప్ బోర్డ్ పట్టుకుని అలా క్లాప్ కొట్టగానే సెట్స్ లో జోష్ మామూలుగా లేదు బాస్. అసలు మన ఇళ్లలో జరిగే రియల్ లైఫ్ సెంటిమెంట్ ని ఇక్కడ రియల్ లైఫ్ ముహూర్తంలో చూడటం భలే ముచ్చటేసింది కదూ. ఇక ఈ సినిమా ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా? నవ్యాంధ్ర రాజధాని అమరావతి వెలగపూడిలో అంగరంగ వైభవంగా కంటిపాపలా చూసుకునే రాజధాని నడిబొడ్డున ఈ వేడుకను ప్లాన్ చేశారు. టాలీవుడ్ హిస్టరీలోని అమరావతి వేదికగా జరిగిన బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ లాంచ్ ఇదే కావడం విశేషం. బాలయ్య బాబు స్వయంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి దాదాపు 20 ఏళ్లు అయింది. మళ్లీ ఇన్నాళ్లకి రాజధాని వేదికగా ఈ వండర్ జరుగుతోందని ఎమోషనల్ అయ్యారు. పైగా రాజధాని వేదికగా సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయాలని గవర్నమెంట్ గట్టి ప్లాన్స్ తో ఉంది. మరి దానికి శ్రీకారం చుట్టాలంటే మన నందమూరి సింహం కంటే పవర్ఫుల్ ఆప్షన్ ఏముంటుంది చెప్పండి. అందుకే మావయ్య సినిమా లాంచ్తోనే అల్లుడు గారు అమరావతిలో టాలీవుడ్ ఇన్నింగ్స్ కి గట్టి పునాదిని వేశారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు టోటల్ అమరావతి ఏరియా అంతా జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం బాస్. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో తెలుసా? మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గారు. బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిలిం ఇదే. కొరటాల శివ మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుండి బాలయ్య బాబు సినిమాలు చూస్తూ పెరిగిన ఫ్యాన్ ని, అలాంటి ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం అంటూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆయన రెడీ చేశారట. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లాంచ్ ఈవెంట్ లోనే ప్రొడ్యూసర్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను దాదాపు 150 కోట్ల బడ్జెట్ నుండి 200 కోట్ల బడ్జెట్ వరకు ఒక పాన్ ఇండియా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీ కాబోతుంది. దీనికి తోడు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు టాక్ రావడంతో సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. మెజారిటీ షూటింగ్ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేశారు. భారీ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అమరావతి నడిబొడ్డున పడిన ఈ క్లాప్ సౌండ్ కి రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయం. మరి అమరావతి వేదికగా కొరటాల శివ బాలయ్య కాంబోలో 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ NBK 112 పై మీ అంచనాలు ఏంటనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి నందమూరి ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం వెంటనే మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.